లీలా విభూది, నిత్య విభూది. సాయి భక్తులకు విభూదితో ఉన్న అనుబంధం విడదీయలేనిది. విభూది అను పదమునకు గల అనేక అర్థములలో మహిమ, ఐశ్వర్యము మరియు రక్ష అను అర్థములు బహుళ ప్రచారములో ఉన్నవి. దర్శనమిస్తున్న సమయంలో శ్రీవారు ఒక విద్యార్థిని ఏమి కావాలి నీకు అని అడిగినప్పుడు అభం శుభం తెలియని ఆ 6వ తరగతి విద్యార్థి, మా అమ్మమ్మ కాళ్ల నొప్పులతో బాధపడుతుంది స్వామి, కరుణించి విభూది ప్రసాదించండి అని ప్రార్థించిన వెంటనే భగవాన్ తమ హస్తచాలనంతో విభూది సృష్టించి అతని చేతిలో వేశారు. పక్కనే కూర్చున్న మరో విద్యార్థి సహాయంతో కాగితపు పొట్లంలో ఆ విభూదిని భద్రపరుచుకుంటున్న సమయంలో, ఏరా మీ అమ్మమ్మ గురించి అడిగావు, మీ తాతకి కూడా కాళ్ళ నొప్పులున్నాయి కదా అని అడిగారు. అవును స్వామి, కానీ ఇద్దరికీ ఒకేసారి అడిగితే ఇస్తారో ఇవ్వరో అని అమాయకంగా తాను మనస్సులో అనుకున్నది అనుకున్నట్లు చెప్పి వాడి పసి హృదయానికి ముచ్చటపడ్డారో ఏమో చిరుమందహాసంతో తమ దివ్యహస్తంతో వాడి బుగ్గ మీద నిమిరి మళ్లీ చేతిని గాలిలో తిప్పి విభూది సృష్టించి ఇది మీ తాతకు అని వాడి చేతిలో పెట్టి ముందుకు కదిలారు స్వామి. సాధారణంగా ప్రతి భక్తుడు స్వామి తనకు విభూది సృష్టించి ఇవ్వాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. దాని ద్వారా తాను స్వామివారి కృపాదృష్టికి పాత్రుడయ్యానన్న భావన బలపడి విశ్వాసం దృఢమవుతుంది. తమ ఇంట్లో ఉన్న దేవతామూర్తుల ఫోటోల నుండి దానంతటదే విభూది రాలడాన్ని భగవానుని అనుగ్రహ ఆగమన సూచనగా భావిస్తారు భక్తులు. దానిని లీలా విభూదిగా భావిస్తారు. స్వామి ప్రసాదించిన లీలా విభూది భక్తుల శారీరక మానసిక రుగ్మతలను నయం చేయడం దగ్గర నుండి క్యాన్సర్ను క్యాన్సిల్ చేయడం వరకు జగద్విదితమే గదా. నిత్య విభూది అయితే ప్రారంభ దశలో లీలా విభూదికై పాకులాడే స్థితి నుండి సాధకుడు సాధన ద్వారా నిత్య విభూతి స్థాయికి ఎదగడమే శ్రీవారి అభిలాష. భౌతిక స్థాయిలో స్వామి నుండి విభూది ప్రసాదం లభించినప్పుడే గాక జీవితంలోని ప్రతి సంఘటన, జయాపజయములు, లాభ నష్టాలు మరియు అన్ని అనుభవాలు శ్రీవారి నిత్య విభూది చిహ్నములుగా భావించడమే నిజమైన సాధన. శ్రీవారి మాటల్లో చెప్పాలంటే వస్తువులన్నీ చిట్ట చివరకు విభూదిగానే మార్పు చెందును, కానీ విభూది మరొక వస్తువుగా మారదు. అదియే అంతిమ స్థితి, మార్పు లేనిది. భక్తి ప్రేమలతో దరిచేరిన వారికి ఈ సందేశమును అందించడం కోసమే నేను విభూతి సృష్టించి ప్రసాదిస్తున్నాను అన్నారు. ఇతర రక్షల మాదిరిగానే విభూది కూడా రోగులకు వ్యాధి నివారణ, ఆర్తులకు రక్షణ అందిస్తుంది. మంత్రగాడి గారడి వల్ల వచ్చే విభూదికి, దివ్యత్వ సంకల్పమున ప్రసాదింపబడిన విభూదికి పోలిక లేనే లేదు. నేను సృష్టించే విభూది దివ్యశక్తికి నిదర్శనం. భగవంతుని అనంతమైన, అమృతమైన, విశ్వవ్యాప్తమైన తత్వమునకు విభూది ఒక సంకేతము అంటారు భగవాన్. శ్రీవారి అనుగ్రహాశిస్సులతో సాధన చేస్తూ లీలా విభూది స్థాయి నుండి ప్రతి శ్వాస కూడా శ్రీవారి సంకల్పమే అను నిత్య విభూది స్థాయికి చేరదముగాక. ఓం శ్రీ సాయిరామ్. సనాతన సారథి, జూలై 2015. వ్యాసకర్త శ్రీ రేగేళ్ల అనిల్ కుమార్. సాయిరామ్.